ఈ రోజు అయితే ఎర్లీగా చెక్అవుట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అండ్ ఇది బనారస్ రైల్వే స్టేషన్. ఈ రోజు క్లైమేట్ అయితే సూపర్ ఉంది, చల్లగా ఉంది. దాదాపు ఒక 1 hour to 1.5 hours ట్రావెల్ చేసి మళ్ళీ రాత్రికి ట్రైన్ లోకి వచ్చేస్తాం. ఇది ఈ రోజు ఉన్న మన షెడ్యూల్. అయితే వీళ్ళు వర్కర్స్ కూడా కాదు, ఇలా ముఖాలు చూస్తుంటే ట్రైన్ పైకి ఎక్కినట్టుంది సెల్ఫీలు తీయడానికి. ఏమో మరి చూడాలి ఏందో పరిస్థితి. సో గ్రూప్ అందరిది ఈ రోజు చిన్న ఫోటో షూట్ జరుగుతుంది. ఇప్పుడే ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. సో అందుకే అందరిలో అయోధ్యకి రాగానే వా ఇదైతే చూడండి నెట్టు కొంటున్నారు. ఎవర్రా నాయన వీళ్ళంతా. ఇప్పుడైతే జనాలతో కిటకిటలు ఆడిపోతుంది. సో మనకి పోలీసులు మఫ్టీ రూపంలో ఉంటారు చూడండి, అక్కడక్కడ ఇబ్బంది అయితే ఏం. ప్రతి దగ్గర మన వాళ్ళు అయితే ఉన్నారు. నల్లి పడేస్తున్నారు, అప్పచ్చి చేసి పడేస్తున్నారు. అసలు ఎట్లా అంటే కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది చిన్నపిల్లలు వేసుకొచ్చిన వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. బతిలు ఆడుకుంటున్నారు, వదిలేయండి మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అని. అమ్మా ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. అంతా ఒక ప్యాటర్న్ లో లైక్ ఫారిన్ లో ఉంటది కదా, ఆ విధంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి అయితే ఆటోస్ ని రిక్షాస్ ని అలౌ చేయట్లేదు. ఇక్కడ అయితే పెట్టారనమాట. ఒకప్పుడు సీతారాముల వారు ఇదే ఒడ్డున అయితే తిరిగారనమాట. సో టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంత ఎర్లీగా ట్రిప్ లో స్టార్ట్ అవడం ఇదేనమాట. యాక్చువల్లీ మనం ఈ పాటికి అయోధ్యలో ట్రైన్ లో ఉండాలి, కానీ అయోధ్యలో ఫ్రెష్ అప్ కి రూమ్స్ దొరకలేదు అని చెప్పి మనకి వారణాసిలోనే 1 day ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట రూమ్. సో ఓవర్ నైట్ ఇదైతే స్టే చేసాం. సో దాని కారణంగా ఈ రోజు అయితే ఎర్లీగా చెక్అవుట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు మేము వారణాసిలో చెక్అవుట్ చేసి ఇప్పుడు చెక్అవుట్ చేసాం కదా, ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కి అయోధ్యకి వెళ్ళి అయోధ్య మొత్తం చూసుకొని మళ్ళీ రాత్రి వేరే డెస్టినేషన్ మూవ్ అవ్వాలి. సో ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి స్ట్రిక్ట్ గా 5 to 5:30 మధ్యలో హోటల్స్ అయితే చెక్అవుట్ చేసేసి బస్ దగ్గరికి వచ్చేయాలని అయితే చెప్పారనమాట. సో ఇదంతా సందులు కాబట్టి ఇక్కడ బస్సు రాలేదు కాబట్టి మెయిన్ రోడ్ లో పెట్టారు. ఒక 1/2 kilometer లోపు ఉంటది. ఆటోలు కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. పెద్దోళ్ళు ఉంటారు కదా, నడవలేరు అని చెప్పి. బట్ మనకైతే ఓపిక ఉంది కదా, ఉదయాన్నే నడిచినట్టు కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఈ రోజు మన భారత గౌరవ యాత్రలో Day 6. ఈ రోజు మన ప్లాన్ వచ్చేసి వారణాసి నుంచి అయోధ్యకి వెళ్ళి అయోధ్య రాముని దర్శనం అయితే చేసుకోవాలి. అయోధ్యలో ఏమేం ప్లేసెస్ చూడాలి ఏందనేది కూడా ఇదే వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఫుల్ వీడియో నేను ఒకటి చేసా, బట్ దీంట్లో షార్ట్ గా సింపుల్ చూపించేస్తా 1 day ఎట్లా కవర్ చేసుకోవాలి అని. ఎందుకంటే వారణాసి వచ్చిన వాళ్ళు 1 day లో అయోధ్య కవర్ చేసుకోవాలని అయితే చూస్తారు. సో వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది. ఈ రోజు కొంచెం ట్రైన్ జర్నీ కూడా నేనైతే పెడతాను. ఎందుకు వారణాసి టు అయోధ్య మధ్యలో ట్రైన్ జర్నీ ఎట్లుంటది ఏందనేది కూడా చూపిస్తాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ గా బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మన ప్యాసింజర్స్ అందరూ బస్ లోకి అయితే ఎక్కేసారనమాట. అందరికి హోటల్స్ చుట్టుపక్కల 1 kilometer లోపే ఉంటాయి. సో ఇది బస్ పాయింట్. ఇదైతే చూడొచ్చు వరుసగా బస్సులు అయితే ఉన్నాయి, ముందులా ఉన్నాయి, వెనకాల ఉన్నాయి, మొత్తం బస్సు అనమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అందరం రైల్వే స్టేషన్ కి కాబట్టి పర్టికులర్లీ ఈ బస్సు ఎక్కాలనే లేదు, ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కేసేవచ్చు హ్యాపీగా. గైస్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మనం వచ్చేసి ఈ రోజు అయోధ్యకి వెళ్తున్నాం కదా. నేను అయోధ్య రామ మందిరం గురించి మొత్తం విషయాలు అయితే తెలుసుకుంటున్నాను. లైక్ అసలు అయోధ్య రామ మందిరం మనకి ఎందుకు ముఖ్యం, దీనిని కట్టడానికి ఇన్ని రోజులు టైం ఎందుకు పట్టింది, కంప్లీట్ స్టోరీ మొత్తం నేనైతే వింటున్నా. అది ఎలా అనుకుంటున్నారా? కుకు FM ద్వారా. కుకు FM వచ్చేసి ఒక ఆడియో బుక్ ప్లాట్ఫామ్. ఇందులో మీకు ప్రతి మంత్ 20+ books అయితే యాడ్ చేస్తారు మన రీజనల్ లాంగ్వేజెస్ లో. అండ్ కుకు FM బైట్స్ లో మీరు 15 minutes లోనే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని పొందవచ్చు. ఇందులో ప్రెసెంట్ చాలా మంచి ఆఫర్ నడుస్తుంది. 7 days ఫ్రీ ట్రయల్ ఉందన్నమాట. మీరు ఎన్ని ఆడియో బుక్స్ కావాలంటే అన్ని ఆడియో బుక్స్ వినొచ్చు. 1000+ ఆడియో బుక్స్ ఉన్నాయి ఇందులో. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్స్ లైక్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్ ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయి ఈ 7 days అయితే. అండ్ ఆల్సో ఈ యాప్ లో మీరు పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక 2 rupees అయితే కట్ అవుతుంది. అవి మళ్ళీ రీఫండ్ వచ్చేస్తాయి. 7 days ఫ్రీ ట్రయల్ అయిన తర్వాత మీకు నచ్చితే 99 rupees per month పే చేసి దీన్ని అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా వద్దు అనుకుంటే ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. కుకు FM లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఒకసారి వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్. ఇది వచ్చేసి కుకు FM, మీ మనసుకు నచ్చింది వినండి. సో మొత్తానికి మనం బస్ అయితే దిగేసాం. దాదాపు 9 kilometers జర్నీ చేసాం హోటల్ నుంచి. ఇటు చూడండి ఐ లవ్ బనారస్ అని అయితే మంచి లుక్ అయితే ఉంది చూడడానికి. అండ్ ఇది బనారస్ రైల్వే స్టేషన్. ఈ రోజు క్లైమేట్ అయితే సూపర్ ఉంది, చల్లగా ఉంది. ఎర్లీ మార్నింగ్ అవడం, అందులో సూర్యుడు ఇంకా రాలేదన్నమాట, అందుకే చాలా బాగుంది. సో స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ఆల్రెడీ మా వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ ఇచ్చేసారు. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 5 మీద అయితే ఉంటది అని. మనకి ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి ఎక్కడ డిస్ప్లే చేయడం ప్లాట్ఫామ్ అట్లాంటి అయితే ఏమీ ఉండవు. మనకి ఏం అప్డేట్స్ ఉన్నా ఓన్లీ మనకి వాట్సాప్ గ్రూప్స్ లో అయితే వస్తుంది. అండ్ ఇది బనారస్ రైల్వే స్టేషన్. వావ్
అది చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఆర్ట్ వర్క్ అయితే శివుడిది చాలా 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 బాగుంది. సో లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇదిగోండి ప్లాట్ఫామ్ 5 మీదకి అయితే వచ్చాము. నిన్న మన భారత్ గౌరవ్ ట్రైన్ వచ్చి మెయింటెనెన్స్ కి వెళ్ళింది అనమాట. ఏమన్నా రిపేర్లు కానీ లేదా ఇన్స్పెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికైతే వెళ్ళింది. మేబీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చుంటాయేమో, అట్లన్నిటి సాల్వ్ చేయడానికి తీసుకెళ్లారు. దాదాపు 24 అవర్స్ తర్వాత మళ్ళీ మనము మన ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి అయితే వెళ్దాం. ఈ బ్యాగ్ పడేసిన తర్వాత కొంచెం టైం పాస్ అయితే చేద్దాం. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి ట్రైన్ లోనే ఉంటుంది. వారణాసి నుంచి అయోధ్యకి దాదాపు 5 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు డైరెక్ట్ గా అయోధ్యకి అయితే తీసుకెళ్లరు. లెట్స్ సీ, చూద్దాం ఈ రోజు ఎక్కడి వరకు వెళ్తాము అనేది. సో ఈ రోజు షెడ్యూల్ అయితే కనుక్కున్నాను. ఇప్పుడు మనం బనారస్ లో ఉన్నాం కదా, బనారస్ నుంచి ట్రైన్ సుల్తాన్పూర్ అయితే వెళ్ళుద్ది. ఈ సుల్తాన్పూర్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అయోధ్యకి 50 కిలోమీటర్ల ముందర ఉంటుంది. అయోధ్యకి అయితే పర్మిషన్ దొరకలేదంట. ఎందుకు అంటే అయోధ్యలో మనకి రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ప్లాట్ఫామ్స్ ఖాళీ లేవని అయితే చెప్పారు. సో సుల్తాన్పూర్ కి తీసుకెళ్తారు. బనారస్ టు సుల్తాన్పూర్ డిస్టెన్స్ వచ్చేసి 143 కిలోమీటర్స్. అప్రాక్సిమేట్లీ 2.5 to 3 అవర్స్ జర్నీ టైం అయితే ఉంటుంది. ఇంకా తర్వాత సుల్తాన్పూర్ నుంచి మనల్ని బస్సులో దాదాపు ఒక 1 hour to 1.5 hours ట్రావెల్ చేసి అయోధ్యకి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా హనుమాన్ గర్హి, అయోధ్య రామ్ మందిర్, ఇంకేమన్నా 1-2 ఉంటే ఆ ప్లేసెస్ అన్ని చూసుకొని మళ్ళీ రాత్రికి ట్రైన్ లోకి వచ్చేస్తాం. ఇది ఈ రోజు ఉన్న మన షెడ్యూల్ అయితే. ఇప్పుడే మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేసారు ట్రైన్ లో. లోపలికి అయితే వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ ఏమి ఇస్తున్నారు ఏందనేది అయితే చూపిస్తా. సో ఈ రోజు మనకి బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి మసాలా వడ పెట్టారు. అండ్ ఆల్సో మనకి సాంబార్ అయితే ఇస్తున్నారు అనమాట. और क्या है ब्रेकफास्ट में? పొంగల్. సో ఈ రోజు అయితే పొంగల్ మసాలా వడ మా బ్రేక్ఫాస్ట్ లో. సో విజిల్ అయితే వేసేసారు. మొత్తానికి 9 గంటలకు అయితే ట్రైన్ స్టార్ట్ అవడానికి సిద్ధమైంది. మామూలుగా 8ంటికి స్టార్ట్ అయిద్దని షెడ్యూల్ ప్రకారం ఇచ్చారు. బట్ 9ంటికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అందరూ వచ్చి గ్యాదర్ అయ్యి జనాలు అందరూ ఎక్కేసరికి సరిపోయింది. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే మన సైడ్ ఇట్లాంటి టూరిస్ట్ ట్రైన్ అంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ నార్త్ సైడ్ అంత పట్టించుకోవట్లే. ఒకవేళ ప్యాసింజర్ ట్రైన్ ఇది పక్కన ఉన్నాయనుకోండి, ఫస్ట్ వాళ్ళు ప్యాసింజర్ ట్రైన్ పంపించి తర్వాత ఈ టూరిస్ట్ ట్రైన్ పంపుతున్నారు. అంటే వాళ్ళ ట్రైన్లు కాబట్టి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వీటిని తర్వాత పంపిస్తున్నారు అనమాట. మన దగ్గర అట్లా కాదు. ఈ టైప్ ఆఫ్ ట్రైన్స్ కి, టూరిస్ట్ ట్రైన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇందాక ఒక ప్యాసింజర్ ఒక సూపర్ ఫాస్ట్ ఉండింది, దాని తర్వాత మనల్ని అయితే పంపిస్తున్నారు. సో మనం ఇప్పుడు ఉన్నాం బనారస్. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి BSBS. టోటల్ 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో బై బై బనారస్. మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డైరెక్ట్ గా వారణాసికి మీకు టికెట్స్ దొరకకపోతే బనారస్ కని సెర్చ్ చేయండి. కొన్ని ట్రైన్లు బనారస్ కి అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేసిన ఎఫెక్ట్ చూడండి. ప్రతి ఒక్కరు పడుకొని అయితే నిద్రపోతున్నారు. సో రాత్రి దాదాపు 11 అయింది మేము మొత్తం కాశీ అంతా తిరిగేసరికి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ట్రైన్ పట్టుకొని అయితే వచ్చేసాం కదా. సో దానికని చెప్పి అందరికి నిద్రలు అయితే వచ్చాయి. సో ట్రైన్ అయితే రన్నింగ్ లో ఉన్నంతసేపు మనకి ఈ విధంగా డోర్స్ అయితే మొత్తం క్లోజ్ చేసేస్తారు సెక్యూరిటీ అన్న వాళ్ళు. ఇంకా మనం ఏదైనా పర్సనల్ గా ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసి వీడియోలో తీసుకుంటాం. లేదా ఎవరైనా ఫ్రెష్ అయింది ఎంజాయ్ చేయాలనుకుంటే చేస్తారు. దాని తర్వాత మళ్ళీ డోర్స్ అయితే మనమే క్లోజ్ చేసేయాలి. మన డెస్టినేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. నైట్ టైం అయితే కంప్లీట్లీ మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ ఉంటాయి అనమాట. ఇంకొక 50 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట సుల్తాన్పూర్ కి. ఇదేదో ఒక జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ పేరు కూడా అర్థం కావట్లేదు, చిత్రంగా ఉంది. అండ్ ఈ రోజు షెడ్యూల్ మొత్తం వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ఏంటి అని. ఇక్కడ చూడండి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో. ఇది వచ్చేసి ప్రతాప్గఢ్ జంక్షన్ అనమాట. వావ్, నా ఫేవరెట్ లోకో WDG 4D కానీ G కానీ ఏదైనా నా ఫేవరెట్ లోకోమోటివే. ఈ రోజు షెడ్యూల్ లో ఒక 10 అంటే ఈ రోజు భోజనము, మధ్యాహ్నం భోజనం ట్రైన్ లోనే ఉంటుంది, రాత్రి భోజనం కూడా ట్రైన్ లోనే ఉంటుంది. ఇప్పుడు భోజనం తినిన తర్వాత మేమైతే దిగుతాము సుల్తాన్పూర్ లో. వీళ్ళు ఎవరో చూడండి ట్రైన్ పైకి అయితే ఎక్కి ఆడుకుంటున్నారు. వీళ్ళు వర్కర్స్ కూడా కాదు, ఇలా ముఖాలు చూస్తుంటే ట్రైన్ పైకి ఎక్కినట్టుంది సెల్ఫీలు దిగడానికి. ఏమో మరి చూడాలి ఏందో పరిస్థితి. సో నిన్న రాత్రి మేము వారణాసిలో ఆగిపోవడం వల్ల అండ్ ఆల్సో నైట్ స్టే వారణాసిలో పెట్టుకుని మార్నింగ్ బయలుదేరడం వల్ల ఈ రోజు హాఫ్ డే అయితే అయోధ్య తిరగడానికి అయితే ఎగిరిపోయింది. ఓన్లీ హాఫ్ డే మాత్రమే మిగిలింది మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ టక్క పరిగెత్తితే మటుకు సరిపోద్ది. హాఫ్ డే చాలు, ఈజీగా అయోధ్యను మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. కానీ దర్శనంకి ఎంతసేపు అయింది అనేది మటుకు చూడాలి. ఎందుకంటే ఇక్కడ హోలీ సీజన్ కదా, వరుసగా 5 days వరకు హాలిడేస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు టెంపుల్స్ మీద ఇట్లా అంతా వచ్చేసారనమాట. సో దానివల్ల బాగా రష్ అయితే ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క
టెంపుల్ దగ్గర. సో ఆవకాయ వంకాయ కర్రీ అప్పడం అయితే వేసారు అండ్ దీంతో పాటు రోటీ అనమాట. ఈ రోటీ పూరి ఇచ్చారు ఈరోజు. దాంతో పాటు మనకి సాంబార్ విత్ వైట్ రైస్. సో సుల్తాన్పూర్ కి దగ్గరలో ఉన్నాం. ఈ రోజు మనం దిగేది వచ్చేసి సుల్తాన్పూర్ లోనే. ఇదంతా క్లీనింగ్ యార్డ్, బట్ ట్రైన్స్ అయితే ఏం లేవు ఇప్పుడు. మేబీ నైట్ టైం ఉంటాయేమో. వెల్కమ్ టు సుల్తాన్పూర్ జంక్షన్, SLN అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసి ట్రైన్ అయితే తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ కి పెట్టేశాడు, కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ కి. ఇక్కడ ఎక్కువ ప్లాట్ఫామ్స్ కూడా లేవులేండి. చూడబోతుంటే 4 ప్లాట్ఫామ్స్ 6-7 ట్రాక్లు ఉన్నట్టున్నాయి. అండ్ ఆల్సో నేను ఈ భారత్ గౌరవ్ ప్యాకేజ్ వచ్చేసి bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6th April భారత్ గౌరవ్ ప్యాకేజ్ అయితే ఉంది. అంతేకాకుండా bestbus.in లో మనకి అండమాన్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. పోర్ట్ బ్లేర్ నుంచి 5 nights 6 nights 7 nights కస్టమ్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి అనమాట. ఒకసారి bestbus.in విజిట్ చేయండి. ఇప్పుడే ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. ట్రైన్ లో ఉన్న కొంతమంది ఏమో ఇప్పటికే లేట్ అయింది కదా, హాఫ్ డే ఎగిరిపోయింది, మేము అయోధ్య తిరగాలి, త్వరగా బాండ్ అని చెప్పి హడావిడి చేస్తుంటే అన్న వాళ్ళు మొత్తం అరేంజ్ చేసి, బై ద వే ఇది నేను తినడానికి తెచ్చుకున్నా ఏందో అనుకుంటారు. అండ్ ఆల్సో అన్నాల్లో హడావిడిగా చేసి త్వర దిగండి అంటే ఇంకొంతమంది బ్యాచ్ ఇప్పుడే అన్నం తిన్నాం ఎమ్మటే ఆడగా వదులుతాము, 10 నిమిషాలు ఆగని తొందర ఏమి లేదని అంటున్నారు. ఇట్టుంటారు అనమాట. కొంచెం మేనేజ్ చేయడం తలకే నొప్పి ఇంతమంది నిజం చెప్పాలంటే. సో ఇదే సుల్తాన్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLN 4th ప్లాట్ఫామ్ మీద ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మనకి బస్సుల్లో దాదాపు అయోధ్యకి 70 కిలోమీటర్లు ఉంటుంది. 70 కిలోమీటర్లు బట్టికెళ్తారు. సో గ్రూప్ అందరిది ఈ రోజు చిన్న ఫోటో షూట్ జరుగుతుంది. ఇక్కడైతే చూడొచ్చు అందరు జై శ్రీరామ్ అని అయితే అరుస్తున్నారు. ఇదంతా A1 బోగి అనమాట. ఓన్లీ ఒకటే ఉంటుంది సెకండ్ AC కోచ్. అండ్ ఇది వచ్చేసి B1. ఏసీలు దాదాపు 4-5 ఉన్నాయి. సో చాలా మంది ఈ ట్రిప్ ని అయోధ్య మరియు వారణాసి 2 కవర్ చేయొచ్చు అండ్ దాంతో పాటు ప్రయాగరాజ్ కూడా కవర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో బుక్ చేసుకున్న వాళ్ళే. సో అందుకే అందరిలో అయోధ్యకి రాగానే ఊపు అయితే వచ్చింది. సో మొత్తం 14 బస్సులు అయితే నాకు కనిపిస్తున్నాయి. దీని వెనకాల ఇంకా ఉన్నాయిలేండి, ఇంకా ఎక్కువే ఉన్నాయి 14 కన్నా. మనది బస్ నెంబర్ 2 అని అయితే చెప్పారు. బస్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇదే మన బస్ అయితే, బస్ నెంబర్ 2. సో మొత్తము ఇప్పుడు మనమున్న సుల్తాన్పూర్ నుంచి అయోధ్యకి 65 కిలోమీటర్లు అనమాట. అండ్ ఆల్సో జర్నీ కన్నా చూసుకున్నట్టయితే 2 hours పట్టుద్ది. మేము అనుకోవడం 2.5 hours పట్టొచ్చు వెళ్ళేసరికి అయితే. సో ఎట్ లాస్ట్ మనం అయోధ్యకి అయితే వచ్చేసాం. కరెక్ట్ గా సిటీ అవుట్స్కట్స్ తో దింపారనమాట. ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ అయితే అంటే డీజిల్ వెహికల్స్ అయితే లోపలికి ఎలా ఉండో, బస్సులు పెద్ద బస్సులు ఇట్లాంటివన్నీ. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సిటీకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి కేవలము ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంది అంతే. ఇంకా ఆటోల్లో ఆ విధంగా తీసుకెళ్తారేమో చూడాలి. సో మన వాళ్ళు అయితే వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు. ఆ వెహికల్స్ ఎక్కి ఒకళ్ళు వచ్చేసరికి దాదాపు అరగంట టైం పట్టుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే 600 మందిని చాలా వెహికల్స్ అయితే ఎక్కియాలి కదా. సో ఈ పంచాయతీలన్నీ పెట్టుకోకుండా నేనైతే ర్యాపిడో బుక్ చేసేసుకున్నాను అనమాట. జస్ట్ 3.5 కిలోమీటర్లకి 35 రూపాయలు చూపించింది. డైరెక్ట్ గా నేనైతే రామ మందిరంకి వెళ్ళిపోతున్నాను. చూడండి భక్తులు అయితే ఎంత మంది వచ్చారు. ఇంకా టెంపుల్ కి 1/2 కిలోమీటర్ ముందలైతే ఉన్నాము. ఈడ నుంచే చూడొచ్చు ఎంత మంది భక్తులు కనిపిస్తున్నారో. మనకైతే దర్శనానికి ఎంత టైం పట్టుద్దో చూడాలి. ఓపెన్ చేసిన తర్వాత కొత్తల్లో చాలా టైం అయితే పట్టేది దర్శనానికి. బట్ ఇప్పుడు అంతసేపు పట్టకపోవచ్చు అని అయితే అనుకుంటున్నా. చూద్దాం ఎంతసేపు పట్టుద్దాం. వా ఇదైతే చూడండి నెట్టుకుంటున్నారు ఎవర్రా నాయన వీళ్ళంతా. సో ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే, అంటే టెంపుల్ లోపల ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి వెళ్ళే ప్లేస్ అయితే ఇదే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా వరకు ఖాళీగా ఉంది. ఇప్పుడైతే జనాలతో కిటకిటలు ఆడిపోతుంది. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏదైతే వర్క్ జరిగాయో దాని మీద కొన్ని అప్గ్రేడ్స్ జరిగాయి. ఇదిగోండి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ మండపం అంతా కన్స్ట్రక్షన్ లో ఉండేది. ఇప్పుడైతే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. అండ్ ఆల్సో ఈ సైడ్ అంతా ఈ వాల్ ఏదైతే ఉందో ఇది కూడా అప్పట్లో చాలా కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉండేది. అప్పట్లో అంటే 2.5 months బ్యాక్ వచ్చాను నేను. ఇప్పుడైతే చాలా వరకు అయిపోయింది. కొన్ని దగ్గరలో మాత్రమే పెండింగ్ ఉంది. దాదాపు మెయిన్ రోడ్ నుంచి రామ మందిరము మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే నడుచుకెళ్ళాలి. ఒక 5 to 10 minutes వాక్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంత ముందు డైరెక్ట్ గా ఇటు సైడ్ టెంపుల్ లోకి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా స్కానింగ్ సిస్టమ్ అయితే అరేంజ్ చేసి గేట్ లా పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఇటు పక్కంతా లాకర్స్ సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. అక్కడ మన ఫోన్లు బ్యాగ్స్ మొత్తం డిపాజిట్ చేసేయాలి. ఒకనొక టైంలో ఫోన్లు లోపలికి అయితే అలో చేశారు, కానీ ఇప్పుడు అలో లేనట్టుంది. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం నెక్స్ట్ లెవెల్ జరిగిందనమాట. సిస్టమ్ ఉంది నెక్స్ట్ లెవెల్. చాలా బాగా ఇంతమంది వస్తున్నా కూడా
ఎక్కడ నెట్టుకోకుండా దోసుకోకుండా సిస్టమ్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యేటట్టు చూస్తున్నారు అనమాట, ఎక్కడ హడావిడి లేకుండా అయితే. సో ఫైనల్లీ రాముల వారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము హనుమాన్ గర్హికి అయితే వెళ్దాము. మామూలుగా లెక్క ప్రకారం హనుమాన్ గర్హికి వెళ్ళి రామ మందిరంకి రావాలి, బట్ మన ఐటనరీలో ఈ విధంగా ఇచ్చారు కాబట్టి మనం ఇదే విధంగా పోతున్నాం. సో దర్శనం చేసుకొని బయటికి రాగానే మన వాళ్ళు చూడొచ్చు, ఇక్కడ అన్న వాళ్ళు అయితే అందరిని గైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ హనుమాన్ గర్హి, సో దగ్గరుండి అయితే పంపిస్తున్నారు, మంచి విషయం. ఓకే అన్న, మళ్ళీ కలుసుకుందాం. సో ఇప్పుడు హనుమాన్ గర్హి వైపు ఇటు వెళ్ళమని చెప్పారు, అండ్ బోర్డు కూడా ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తున్నాం. సో మనకి మెయిన్ రామ్ జన్మభూమి రాము టెంపుల్ నుంచి స్ట్రైట్ వెళ్తే కొంచెం దూరము, తర్వాత లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. హనుమాన్ గర్హి ఎగ్జాక్ట్లీ వచ్చేసి 350 మీటర్లు, 6 కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది. కరెక్ట్ గా నడుచుకుంటే వెళ్తే 5 మినిట్స్ కూడా వాక్ అయితే అవ్వదన్నమాట. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మనకి పోలీసులు మఫ్టీ రూపంలో ఉంటారు చూడండి అక్కడక్కడ, ఆ విధంగా ఇక్కడ మన ఐఆర్సిటీ స్టాఫ్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు అనమాట. సో మెడలో అందుకే ఐడి కార్డు ట్యాగ్ అయితే వేసుకోవాలి. మనకి ఇదంతా తిరిగాం మనం ఇంత ముందు, ఐడియా ఉంది కాబట్టి మన ఓన్ గా మనం తిరగలుగుతున్నాం. అదే ఒకవేళ ఐడి కార్డు క్యాప్ అన్ని ఉంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి దారి అయితే చూపిస్తారు. ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రతి దగ్గర మన వాళ్ళు అయితే ఉన్నారు. ఈ రోజు సరియు రివర్ దగ్గర హారతి ఇస్తారు. ఆ సరియు రివర్ హారతి కూడా చూసుకుందాం అనుకున్నా, కానీ కష్టం లాగా ఉంది. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడే 6:30 అయిపోతుంది దాదాపు. మనం వెళ్ళి హనుమంతుడు దర్శనం చేసుకుని వచ్చేసరికి 7:30 అయిపోద్ది. అప్పటికే హారతి అయిపోద్ది. 6:30-7 మధ్యలో హారతి ఇస్తారు. మిస్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ ఇంకా 1-2 ప్లేసెస్ ఉన్నాయి, వాటికి కూడా కష్టమే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మనం మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుంచి సుల్తాన్పూర్ వెళ్ళాలి. బస్సెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. చాలా తక్కువ టైం ఉంది ఈ రోజు అయితే మనకి. వా, స్ట్రీట్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొంచెం చీకటి పడితే మొత్తం గోల్డ్ కలర్ లో మెరిసిపోద్దేమో అయోధ్య మొత్తం. అండ్ ఇది హనుమాన్ గర్హి సిచ్యువేషన్ అయితే. జనాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. 1 అవర్ కాదు 2 అవర్స్ పట్టేటట్టుంది అయితే దర్శనానికి. వామ్మో, ఎవర్రా మీరంతా ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు ఇంత చూడలే నేను. రష్ మామూలుగా లేదు, వాసిపోతుంది. నల్లి పడేస్తారు, అప్పచ్చి అయిపోయాం. లోపల బ్యాగ్ లో కెమెరాలు డ్రోన్లు అన్నీ ఉన్నాయి. ఏమయ్యాయో చూడాలి అవన్నీ. సో చెమట అయితే చూస్తున్నారా, పచ్చి చేసి పడేశారు అనమాట, మామూలుగా కాదు. సో ఇదే మనకి మెయిన్ హనుమాన్ గర్హి టెంపుల్ అయితే. నల్లి పడేస్తున్నారు, అప్పచ్చి చేసి పడేస్తున్నారు. మా చుక్కలు కనిపించాయి చూడండి, ఎట్లా నెట్టుకుంటున్నారు. చుక్కలు కనిపించాయి లిటరల్లీ. లాస్ట్ టైం 2 టైమ్స్ వచ్చాను, అప్పుడు ఖాళీగా ఉంది. ఇప్పుడు చూస్తున్నారా అసలు ఎంత రష్ ఉందో. అసలు ఎట్లా అంటే కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది చిన్నపిల్లలు వేసుకొచ్చిన వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. బతిలు ఆడుకుంటున్నారు, వదిలేయండి మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అని. అమ్మా, సో ఇక్కడ నుంచి అయితే క్లియర్గా చూడొచ్చు హనుమంతుడు అయితే. హనుమంతుడు దర్శనం అయితే ఎన్నో చేసుకోవచ్చు. సో చిన్న బాక్సెస్ లో లడ్డూలు అమ్ముతారు. ఆ లడ్డూలు పట్టుకొని ఇక్కడికి అయితే రావాలన్నమాట. ఇక్కడ పూజ చేస్తారు. అసలు పూజ చేసేంత టైం లేదులేండి. ఆ లడ్డూలు పట్టుకొచ్చి వెనక్కి వచ్చేయాలి. ఇదిగోండి ఇక్కడ అబ్బాయి చేతులు ఉన్నాయి కదా. ఎక్ బార్ దిక్కావునా, డబ్బా దిక్కా. ఇవేనమాట లడ్డు. కిतना బాక్స్? 100 रुपये एक लड्डू डब्बा. लड्डू है ना इसमें? ½ కిలో. ఓకే, అరకిలో 100 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చి హనుమంతుడికి లడ్డూలు అంటే ఇష్టం కదా, నైవేద్యంలో పెట్టి మనం అయితే మళ్ళీ వచ్చేయాలి. నైవేద్యంలో పెట్టేంత ఛాన్స్ లేదు. చూడండి సగం లడ్డూలు కిందే ఉన్నాయి, పొడిగా అతుక్కుంటున్నాయి, అప్పచప్పచ్చ అయిపోతున్నాయి. భయంకరమైన నరకమే చెప్పాలంటే. బట్ దర్శనం ఓకే, ఆ ఉన్న 4-5 సెకండ్స్ అయినా ప్రశాంతంగా అయింది. సో ఇదిగోండి ఎగ్జిట్ లో అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి బయటకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఎగ్జిట్ లైన్ అయితే. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్తే కొంచెం ఊపిరి ఆడద్ది, చెమట్లు భయంకరంగా ఆరిపోతున్నాయి. నలిపి అప్పచ్చి చేసి పడేసారు, చపాతీ పిండి నలిపినట్టు నలిపేశారు అనమాట. వా, ఇక్కడ నుంచి అయోధ్య అసలు ఊరు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది. మనకి హనుమంతుడు ఈ అయోధ్యలోనే కొంచెం అన్నిటికన్నా ఎత్తైన ప్లేస్ లో ఇక్కడ ఉండే వాళ్ళని అయితే నమ్ముతారు. ఇక్కడ నుంచి మొత్తం అయోధ్యని కాపాడేవాడు అంట హనుమంతుడు అయితే. హనుమంతుడి ఇల్లు ఇది వచ్చేసి, అందుకే హనుమాన్ గర్హి అని అయితే అంటారు. వాళ్ళ అమ్మతో కలిసి ఇక్కడ ఉండేవాడంట హనుమంతుడు. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. సో అయోధ్యలో మనము 2 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ఒకటి వచ్చేసి రామ జన్మభూమి శ్రీరామ టెంపుల్, ఇది వచ్చేసి హనుమాన్ గర్హి హనుమంతుడు టెంపుల్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే మిస్ అవ్వకూడదు, కనక్ భవన్. ఈ కనక్ భవన్ ఏదైతే ఉందో సీతారాముల వారికి పెళ్ళైన తర్వాత కొన్ని రోజులైతే అదే కనక్ భవన్ లో నివసించారు వాళ్ళైతే. సో సీతారాముల వారు నివసించిన ప్రదేశం కనక్ భవన్ అంటే. మనకి ప్రెసెంట్ అయితే కొంచెం టైం దొరకట్లేదు చూసుకోవడానికి, దానివల్ల అయితే పోవట్లే. మీరు ఎవరన్నా వచ్చినా కనక్ భవన్ అయితే మిస్ అవ్వకండి. ఇప్పుడు వచ్చేసి సరియు ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇది 4th ప్లేస్ అయోధ్యలో చూడాల్సింది. అండ్ ఇంకో ప్లేస్ కూడా ఉంది, శ్రీరామ్ పత్తర్ అని అయితే ఒక ప్లేస్ ఉంది. సో లోపల ఉన్న శ్రీరాముడి విగ్రహం ఏదైతే ఉందో అది నేపాల్ నుంచి తెచ్చిన ఒక స్టోన్ తో అయితే చెక్కారు. అది కూడా ఒక ప్లేస్ అన్నమాట చూడాల్సింది. బట్ ఈ 2 టైం లేక నేనే స్కిప్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ గా సరియు ఘాట్ కి అయితే వెళ్దాం హారతి చూడడానికి. అది ఉంటుందో లేదో నాకైతే తెలియదు, నేనైతే వెళ్తున్నా. నిజం చెప్పాలంటే రామ మందిరం కన్నా హనుమాన్ గర్హి ఎక్కువ టైం పట్టద్ది దర్శనానికి. రామ మందిరం అరగంట నుంచి గంటలు అయిపోద్ది. హనుమాన్ గర్హి మోర్ దెన్ అంతకంటే ఎక్కువ తీసుకుంటారు టైము. అండ్ ఆల్సో హనుమాన్ గర్హిలోకి బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ అన్ని
అలౌ చేస్తారనమాట. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు, క్యారీ చేసుకోవచ్చు. చెప్పులు మాత్రం కింద వదిలేయాలి అంతే. ఇక్కడ చూడండి టెంపుల్ ఏరియా అంతా భలే డెవలప్ చేశారు కదా, అంతా ఒక ప్యాటర్న్ లో లైక్ ఫారిన్ లో ఉంటది కదా, ఆ విధంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది నీట్ గా. అయోధ్య మొత్తము మనం ఆల్మోస్ట్ నడుచుకొని తిరగాలి. లోపలికి అయితే ఆటోస్ ని రిక్షాస్ ని అలౌ చేయట్లేదు. ఈ వీళ్ళ ఓన్ ప్రైవేట్ వెహికల్స్ అనమాట, వీటిని అయితే అలౌ చేస్తున్నారు. కొంచెం నడవలేని వాళ్ళకైతే కష్టమే, నడవగలిగే వాళ్ళైతే హ్యాపీ ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో గంగాహారతి వెళ్ళే దారిలో ఇది ఒక చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు చూడండి. సో ఇది ఒక చిన్న పార్క్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే చాలా మంది చిల్ అవుతున్నారు. సరయూ హారతికి వెళ్ళే దారిలో అయితే ఉంది. దీని పేరు రాజకీయ తులసి ఉద్యాన్ అయోధ్య అంట. అండ్ ఇక్కడ కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ నడవడం స్టార్ట్ అయ్యి అరగంట అయింది. 1 కిలోమీటర్ అని చెప్పారు, కానీ దగ్గరగా హనుమాన్ గర్హి నుంచి హారతి ఇచ్చే ప్లేస్ 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పటికే 7 అయింది టైము. ఇంకా హారతి దొరకడం కష్టమే నేను అనుకోవడం. పిల్లోడు చూడండి ఇక్కడైతే అల్లాడిస్తున్నాడు, తాడు మీద నడుస్తూ రచ్చ చేస్తున్నాడు. మనం వచ్చేసి లతా మంగేష్కర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ చెట్టుకి చూడండి భలే డెకరేషన్ అయితే చేశారు, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఉన్న వీణ ఏదైతే ఉందో ఇది లతా మంగేష్కర్ గారి గుర్తుగా ఇక్కడ అయితే పెట్టారనమాట. సో సరయూ నది దగ్గర హారతి అయితే జరుగుద్ది అని చెప్పా కదా. ఏ ఘాట్ లో జరుగుద్ది అంటే నయా ఘాట్. సో ఇంత ముందు ఓల్డ్ ఘాట్ అయితే అటుపక్క ఉండేది కొంచెము, ఇప్పుడు నయా ఘాట్ ని ఇటు పక్క తీసుకొచ్చారు. సో హారతి అయితే జరుగుతుంది అనమాట ఓ పక్క. ఇంకోది ఇదంతా సరయూ రివర్ చూస్తున్నారు కదా. అయోధ్యలో ఈ సరయూ రివర్ కి చాలా ప్రత్యేకత ఉంది. కరెక్ట్ గా అందుకున్నాం మనం. మనము గంగా నది కాడైతే జై గంగా మాత అని అయితే వస్తుంది. ఇది సరయూ నది కదా, జై సరయూ మాత అని అయితే వస్తుంది. సో గైస్ మొత్తానికి హారతి అయితే చాలా మంచి జరిగింది అనమాట. ఏదైనా హారతి చూస్తే స్పెషాలిటీ వేరు. నేను ఇప్పటి వరకు చాలా నదుల దగ్గర హారతి చూసాను కదా, నాకు మంచిగా అనిపించింది ఫస్ట్ రిషికేష్ లో ఉన్న హారతి, అదైతే మంచిగా అనిపించింది. దాని తర్వాత నాకైతే నచ్చింది గంగా హారతి. గంగా హారతి తర్వాత మన సరయూ హారతి కూడా బాగా నచ్చింది. ఫస్ట్ ఉత్తరాఖండ్, తర్వాత వారణాసి, దాని తర్వాత అయోధ్య మంచిగా అనిపించింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం బస్సుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, నైట్ అవడం వల్ల ఎక్స్ప్లోర్ చేయలేకున్నాం. బస్సుల దగ్గరికి వెళ్తే మనం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తారు. 60 కిలోమీటర్లు దాదాపు 2 hours జర్నీ ఉంటుంది. మనం మళ్ళీ సుల్తాన్పూర్ వెళ్తాము. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం. ఈ రోజు ప్లాన్ అంతా చాలా డిలేగా నడిచింది. టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. ఫస్ట్ బస్ మాదే. నాకు తెలిసినంత వరకు మినిమం ఇంకో గంట గానీ 1.5 గంటలు పట్టుద్ది మిగతా వాళ్ళందరూ రావడానికి. ఈ రోజు భోజనం నైట్ 12ంటికి నాకు అర్థమైపోయింది. సో బెటర్ ఏంటంటే ఈ రోజు వీళ్ళ భోజనాన్ని నమ్ముకోకుండా నేను బయటికి వెళ్ళి ఏదో లైట్ ఫుడ్ తీసుకుంటాను అనమాట. యాక్చువల్లీ ఈ రోజు ఎందుకో బాడీ కూడా లైట్ గా తిని ప్రశాంతంగా పడుకుందాం అని అనిపిస్తుంది. సో కాబట్టి బయటికి వెళ్ళి ఫ్రూట్స్ కానీ లేదా ఏమైనా జ్యూస్ దొరికితే జ్యూస్ కానీ అది తాగేసి గమ్ము పడుకుంటాను. సో లగేజ్ అయితే పెట్టేద్దాం. కుదిరితే కొంతమంది రివ్యూస్ తీసుకుందాం ఈ రోజు ఎట్లా జరిగింది ఏంది వాళ్ళది అని. సో మా కోచ్ పరిస్థితి అయితే చూద్దాము. మార్నింగ్ అయితే కదా మనం వెళ్ళాం కదా, మధ్యాహ్నం వెళ్ళాం కదా. సో నైట్ అయితే తిరిగి వచ్చాం. మార్నింగ్ నుంచి ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు వరకు డోర్ లాక్ చేశారు. ఇప్పుడే మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారనమాట. ఇంకా కొంతమంది అయితే రావాలి. టైం వచ్చేసి దాదాపు 11 అయితే అవుతుంది నైట్. మా ఏరియాలో వాళ్ళు అయితే ఎవరు రాలా, వాళ్ళ కోసం వెయిటింగ్. నా లగేజ్ అంతా ఈడే పెట్టాను. ఫుల్ సేఫ్ చూడొచ్చు. అసలు పెట్టిన పొజిషన్ లోనే ఉన్నాయి బ్యాగ్స్, కొంచెం కూడా అటు ఇటు కూడా కదలలేదు. సూపర్ అసలు. సో ఇప్పుడు చాలా మంది అయితే వచ్చారు. ఇంకా భోజనాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు నాకు తెలిసి అందరు తిని పడుకునేసరికి దాదాపు 12 అయితే అయిపోద్ది. అండ్ రేపు మార్నింగ్ మనము 6 గంటలకల్లా ప్రయాగరాజ్ అయితే రీచ్ అవుతాము. ప్రయాగరాజ్ రీచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ట్రైన్ లోనే ఉంటే ప్రయాగరాజ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో రేపటి వీడియో మీకు రేపు సపరేట్ వస్తుంది. రేపు లాస్ట్ డే అనమాట. ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా మన Day 6 ని ఈ విధంగా కంప్లీట్ చేయబోతున్నాము. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను పోయి త్వరగా పడుకోవాలి. వీళ్ళందరూ తినేదాకా నేను వెయిట్ చేశాను అంటే రేపు మార్నింగ్ లేవడం కష్టం అయింది, వ్లాగ్ చేయడం కష్టం అయింది. సో అది మ్యాటర్. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.